అమెరికా యుద్ధంలోకి అయితే దిగలేదు. ఇజ్రాయెల్‌కి పరోక్షంగా సహకరిస్తోంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ తన అటాక్ కంటిన్యూ చేస్తోంది. ఈ పూట కూడా దాడులు కొనసాగిస్తూ వచ్చింది. అయితే అమెరికాకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయం ఇజ్రాయెల్‌లో ఉన్న రాయబార కార్యాలయం మీదన డ్యామేజ్ జరిగింది. దాని పర్యవసానం అనను గాని ముందు ప్రిపరేషన్‌తో న్యూక్లియర్ పవర్ తో ఉండేటటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ నిమిడ్జ్ తాజాగా మధ్యప్రాచ్యం వైపుకి బయలుదేరింది. అంటే ఇరాన్ వైపుకి బయలుదేరింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపుకి ఇది కీలకమైనటువంటి పరిణామం. అదే సందర్భంలో అమెరికాకు సంబంధించినటువంటి ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్ భారీ ఎత్తున యూరప్‌లో ఉన్నటువంటి అన్నీ కూడా అటుపక్కకి మూవ్ అవ్వడం అన్నటువంటిది కూడా మరొక సంచలనం. అంటే భారీ ఎత్తున యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అమెరికా మధ్యప్రాచ్యం వైపుకి తరలిస్తూ ఉండటం. అంటే అది ఖచ్చితంగా ఇరాన్కి అయితే సహకరించదు. ఇజ్రాయెల్ మీద దాడి ఇజ్రాయెల్తో అండగా నిలబడి వీళ్ళనే కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా చాలా సీరియస్ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది.